వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైడ్రా పూర్తిగా పేద ప్రజలపైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఈ హైడ్రా వల్ల నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు, లాభపడ్డ వారు మాత్రం ఈ పొలిటికల్లో చెందిన వారు రాజకీయ నాయకులు ఎక్కడ లాభ పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఎక్కడ చూసినా ఇదే మాట మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం మూసీ నది పక్కన ఏదైతే మూసీ నది పక్కన శంకర్ నగర్ అనే ఒక గల్లీలో ఉన్నాం. ఆ శంకర్ నగర్కి సంబంధించింది ఈ అయితే హైడ్రా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పూర్తిగా మూసీ నది పక్కనున్న 13,000 ఇండ్లని మేము కూల్చివేస్తాం, వాళ్ళకి ఇంకో చోట మేము ఆ షెల్టర్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం జరిగింది. మనం ఇంకొంతమంది ప్రజలతో మాట్లాడదాం. ఏంటి ఎట్లుండబోతుంది, నిజంగానే వాళ్ళని ఇక్కడ తరలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, ప్రభుత్వాన్ని ఏం అడగబోతారనే విషయాలు కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి చెప్పండి, ఎట్లా చూస్తారు? ప్రస్తుతం సడన్గా గవర్నమెంట్ వచ్చేసి అధికారులు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము వేరే దగ్గర ఇల్లు ఇస్తాం, వేరే దగ్గర బతుకులు అంటారు కదా, ఎట్లా చూస్తారు వాటిని? మళ్ళీ మీరు అడగాలి, అది ఎట్లా ఇస్తారు, మాకు ఏం చేస్తారు, మళ్ళీ ఏడగూక పెడతారు, ఏడు ఇండ్లు ఇస్తారు. ఒక్కొక్కటి ఇంత పెద్ద గట్టాడే గొంట ఇడిస్తే మమ్మల్ని ఒకటేసారి పడిపోతే మనుషులము ఉన్నాము, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఉంటాం ఆశేస్తాం మమ్మల్ని అక్కడ కొంట ఎత్తేస్తే మమ్మల్ని. ఇప్పుడు కొన్ని రోజులైనా 40 ఏళ్ళను 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కొంట పోయి మనము ఎత్తేస్తామంటే ఎటు పోవాలి మేము? ఇంతకు ఎక్కడ పోయి ఉండాలి మేము అని అడుగుతున్నాం. ఇంకేం లేదు, మా మంచి జగ ఇల్లు ఇస్తా అంటుండు కదా మరి రేవంత్ రెడ్డి. ఇల్లు ఇస్తా అంటుండు, ఏడంటే ఆడిస్తా అంటుండు, మళ్ళీ ఎక్కడ పోవాలి అదే అడుగుతున్నాం. మళ్ళీ మేము రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఇక్కడ నుంచి ఇల్లు ఇస్తా అంటుండు, బయట మూసినది ఏదైతే కంపు ఇదంతా వాసన వస్తుంది కదా, ఇదంతా విముక్తి అవుతారు, మీకు వచ్చే ముందు తరాలు మంచిగా ఉంటాయని కూడా చెప్తుండు కదా. అవునయ్యా, నిజం మాటనే నువ్వు అనేది, ఆయన అనేది. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇడు ఉండి మూసనది వాసన చూస్తలేమా, ఉంటలేమా, బతుకుతలేమా? ఇప్పుడు మేము పోయి ఆడ కష్టం ఏం చేసుకోవాలి, మా పిల్లలేం కష్టం చేయాలి, మేమేం కష్టం చేయాలి, చేసుకొని తినేటోళ్ళం మేము. మా గవర్నమెంట్ జాబులు లేవు, మాకు ఉండనీకి ఇండ్లు లేవు, ఇరిగిపోయిన ఇండ్లు కట్టుకొని ఉన్నాం మేము. కొద్దు మళ్ళీ ఎట్లా అంటారు మీరు? ఆయనకు చెప్పమను, మీరు చెప్పుర్రి మాకు. మరి మీకేం కావాలంటావు మరి రేవంత్ రెడ్డి? మంచి దగ్గర ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, కష్టం కావాలి, మాకు డ్యూటీలు కావాలయ్యా. మేము ఇళ్ళల్లో చేసుకొని బతికేటోళ్ళము, మాకు కడుపు కావద్దా? చిన్న చిన్న పిల్లలను తీసుకొని పోవాలి అక్కడ మేము. ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరైనా వచ్చి మాట్లాడిల్లా మీరు మీతో వచ్చి? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడే ఎలక్షన్ అప్పుడు వచ్చిల్లా? ఎలక్షన్ అప్పుడు ఓటు ఇయ్యండి అంటారు, ఓటు ఇయ్యండమ్మా, నమస్తే అమ్మా, మీ కాళ్ళు మొక్తాం ఏళ్ళు మొక్తాం అని ఓటు అడుగుతారు. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆయన రాలేరు, కాంగ్రెస్ వాళ్ళు మస్తు మంది వచ్చిర్రు, మస్తు రారు. ఎందుకు వస్తారు? రారు, అలా టైం అయిపోయింది, ఓటు తీసుకుని అయిపోయి. ఇంక ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? అయ్యా ఏం పని ఉంది వాళ్ళకు? ఇక మేమున్నాము చెప్పలేము కదా మేము. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఆడుకుంటారు, పోతారు. అప్పుడు చెప్పింది కాదు రేవంత్ రెడ్డి, మీ అందరిని మంచిగా ఇస్తా, ప్రజాపాలన చేస్తని అయిపోయి. ఇప్పుడు తీసేస్తుండు కదా వచ్చాయన. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు మా కోసం? ఏం మంచిది చేసిండు? ఇప్పుడు 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 వెళ్ళిపోయి అంటుండు. ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏడు ఉండాలి మేము, ఏడ బతకాలి, మా పిల్లలు ఏడ కష్టం చేయాలి, ఎక్కడ ఉండి తినాలి మా పిల్లలు ఉప్పర్ పని చేసేటోళ్ళు, ఒకడు పూల్ పని చేసేటోడు, ఒకడేమో గంజిలో చేసేటోడు ఉన్నాడు, మార్కెట్లో చేసేటోడు. అది ఏడేస్తే పిల్లలు ఎక్కడ పోవాలి మా పిల్లలు? మరి రేవంత్ రెడ్డి అట్లా చెప్తుంది, అంతా అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్తుంది కదా. అవయ్య ఆక్రమించుకున్నామంటే అప్పుడు ఏం చేసిండు ఆయన? అప్పుడు ఏం చేసిండ్రు? మేము ఆక్రమించుకున్నాం, మేము కట్టుకున్నాం ఇండ్లు. నిజం మాట నాది. మేము కట్టుకున్నప్పటి నుంచి ఆయన ఎవడో వచ్చి మమ్మల్ని అడగలేడు. ఇప్పుడేందాలని అడిగేది, ఇప్పుడేందాలు వచ్చి అడిగేది. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి మేము కట్టుకొని ఆక్రమించుకొని ఉన్నాము, జబర్దస్త్ చేసి ఇండ్లు కబ్జా చేసుకొని ఉన్నాం జగ మీద. అప్పుడు వచ్చే పోలీసు వాడు అడగలేరు, ఏమి లీడర్లు అడగలేరు. ఇప్పుడు వచ్చేందుకు మాకు హంగామా చేస్తున్నారు. ఏడ ఉండాలి మేము పోయి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఈ విషయంలో? ఇదే చెప్తున్నా కదా నేను, ఇదే చెప్తున్నా, ఇదే అడుగుతున్నా. ఆయన వచ్చినా కానీ అడుగుతా నేను. మా పిల్లలు అందరు కష్టం చేసేటోళ్ళు ఏడవై చేయాలి, ఏడవై బతకాలి, ఏడవై ఉండాలి. అన్నీ ఒకటేసారి తీసేస్తా రోడ్లు కట్టుకుంటే రోడ్డు మీద ఉంటాడు ఆడొక్కడే. మళ్ళీ మేము ఎటు పోవాలి? ఎక్కడ బతకాలి? మా పిల్లలు ఎటు పోవాలి? మేము ఎటు పోవాలి? మా పిల్లలు ఎటు కష్టం చేసి బతకాలి? మేమేం చేసుకొని మేము ఇళ్ళలో వేసుకొని బతికట్టోళ్ళం అయ్యా. ఈడ ఉన్నాయి మాకు ఇల్లు, పోయి 4 ఇల్లు వేసుకొని వచ్చి ఇంట్లో ఉంటాము. అది లేదు ఇది లేదు, మాకు ఇస్తాడు ఆయన కష్టం. మా పిల్లలకు పని ఇప్పిస్తాడా? మాకు పిల్లలకు పని ఇప్పిస్తాడు ఆయన? మాకు ఇల్లు ఇచ్చినాక మాకేమైనా జాగా చూపించినాక ఇస్తాడా? మళ్ళీ ఇవన్నీ అన్నీ చేసి ఇప్పుడు మాకేమో ఒకటేసారి ఇల్లు తీసేస్తాము, మేము అది చేసేస్తాము అంటే ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? ఇదే అడిగేది మేము. మాకు డ్యూటీలు కావాలి, మా పిల్లలకు డ్యూటీలు ఏంద్రా
నిజమేనా నేను అనేది? మళ్ళీ అబద్ధం అంటున్నాను. మన పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అందరూ కష్టం చేసేటోళ్ళే, అందరు కష్టం చేసే పిల్లలు ఉన్నారు. ఎటు వాళ్ళ మా పిల్లలు అనేది ఇది. ఆ పిల్లలకు పని కావాలి, మాకు ఇండ్లు కావాలి.